అందరికీ నమస్తే అండి. నేను కృష్ణవేణి, అక్యుపంక్చర్ హీలర్. ముఖ్యంగా మీ ముందుకు ఎందుకొచ్చామంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో అని తరచుగా అంటూ ఉంటాం. కానీ నిజంగానే మన చేతుల్లో ఆరోగ్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఎంతమంది పాటిస్తున్నాం? అది గుర్తు చేయడానికే మేము అక్యుపంక్చర్ ద్వారా బయటకొచ్చాం. అక్యుపంక్చర్‌లో చాలా విధానాలు ఉండొచ్చు. మీకు చాలా విధానాలు తెలిసి ఉండొచ్చు. బట్ మేము చేసేది సింగిల్ నీడిల్ థెరపీ. అంటే సింగిల్ పల్స్, సింగిల్ పాయింట్ వేసి, అంటే బాడీలో ఉన్న ఎన్నో పాయింట్స్‌లో మేము మీకు సంబంధించినటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఒక సమయంలో చూజ్ చేసి హీల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఇంక్లూడింగ్ డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నిటితో పాటు తరచుగా ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు ఒకే రోజులో వచ్చాయా? రాలేదు కదా! ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దీని రూట్ ఏంటి? ఎందుకు ఇవి వచ్చాయి? ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఒక్కొక్కరికి ఒక్కో రీజన్‌తో వచ్చిండొచ్చు. బట్ ఒక అక్యుపంక్చర్ హీలర్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు వారు తప్పకుండా గైడ్ చేస్తారు. ఏమంటే మీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఎలాంటి దాన్ని ఎలా మీరు దాని నుంచి బయటపడొచ్చు అనే విషయాలు మీకు తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ మేము చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని పెద్దగా ఆధిపత్యం చేయండి, ఇది తినొద్దు, అది తినొద్దు అలా అంతా ఎక్కువ ఉండదండి. ఎలా తినాలి చెప్తాం, ఏం తినాలి, ఎలా తీసుకోవాలి, ఈ విధానాలు కొంచెం చెప్తాం. అంటే మీ యొక్క ఆహారము, కొద్దిగా అలవాటు. అలాగే ఎంతమందికి మనము ఎంతసేపటికి ఆరోగ్యం అంటే ఓన్లీ మనం తీసుకునే ఫుడ్, విటమిన్స్ వీటి మీదే మనం దృష్టి పెడుతున్నాం. కానీ మనం ఎమోషనల్‌గా ఎంత స్ట్రెస్‌లో ఉంటున్నాము? మరి ఈ మోకాళ్ళ నొప్పులకి, స్ట్రెస్‌కి సంబంధం ఉందా? ఉంటే ఎలాంటి సంబంధం ఉంది? అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మనము జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉన్నామా? ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో ఒక అక్యుపంక్చర్ హీలర్‌గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక పాస్ట్‌లో జరిగిన విషయాలని పదే పదే తలుచుకుని ఎక్కువగా బాధపడితే మాత్రం ఇంకా మనం మన మోకాళ్ళ మీద ఆశ వదిలేసుకోవచ్చండి. అలా ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? ఏం చేస్తే బయటపడతాం? తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ ఉందండి. అది నిదానం అవ్వచ్చు. అయితే తప్పకుండా ఫలితం మాత్రం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అంటే మీరు మందులే వాడొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ మందులు వాడితే ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అక్యుపంక్చర్‌లో లేవు అని చెప్తున్నాం. మందులు లేకుండా కూడా మనం ఆరోగ్యం నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. కాబట్టి మీకు వీలైనంత వరకు మీరు అక్యుపంక్చర్‌ని గనక ఫాలో చేస్తే, అక్యుపంక్చర్‌లో లివ్ చేస్తే తప్పకుండా 90% మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చండి. సో యూ కెన్ విజిట్ అవర్ క్లినిక్. మీకు ఎప్పుడు కావాలంటే కూడాను మేము అందుబాటులో ఉంటాము. మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసి రావచ్చు. అలాగే ఎవ్రీ ఫ్రైడే కొన్ని ఫౌండేషన్స్ ద్వారా మేము ఉచితమైనటువంటి నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నాము. సో దాంట్లో కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ ఛానల్ వాళ్ళకి మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా మా వివరాలు మీకు అందజేస్తారు. నమస్తే. థ్యాంక్ యూ.